సెంటర్స్ లో కూడా, మున్సిపాలిటీ సెంటర్స్ లో కూడా 250 సీట్ల థియేటర్లకి పర్మిషన్ ఇవ్వాలి కట్టుకోవడానికి. ఇట్లా చిన్న సినిమాలు బతికించుకోవడానికి మార్గాలు అనేక సూత్రాలు అనేక చెప్పున్నాం. అవన్నీ జరుగుతుంది. ఎప్పుడో 10 దశాబ్దాల కాలంగా జరుగుతుంది. ఎప్పుడు కొలిక్కి రావట్లేదు. ఇవాళ అది ఎప్పుడు ఉండే ప్రోగ్రాం ఇవాళ వచ్చినప్పుడు. కాబట్టి ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే వాళ్ళు ఆపేస్తాం అనుకుంటే ఈ విషయంపై చర్చించాలి అని ఉంటే బాగుంటుంది. ఆయన కూడా అన్నది అదే, అరవింద్ గారు కూడా అన్నమాట కూడా అదే. ముందు చెప్పడం తప్పు, అందుకని ఆయన రాలా, లేకపోతే ఆయన వచ్చేవాడు. ఆయన రాకుండా అంటే మేము వాళ్ళంతటి వాళ్ళు మేము థియేటర్లు మూసేస్తామనే మాట కరెక్ట్ కాదు. దాని మీద చర్చించాలంటే నేను వచ్చి ఉండేవాడిని. సరే ఇప్పుడైనా వాళ్ళ మేము హరిహర సినిమా కోసం కాదు, మేము ఎప్పటి నుంచి ఉన్న నిర్ణయమే అన్నామన్నారు. అది ఒక సినిమా కోసం కాదులేండి అది. కానీ ఆ మాట అంటున్నారు కానీ ఆ జాగ్రత్త ఉండాలి చెప్పేటప్పుడు. ఆ సినిమా రిలీజ్ ఉంది కదా, ఆ సినిమా ఇంకో 4 సినిమాలు ఉన్నాయి. మైత్రి మూవీ సినిమా ఉంది, ఇంకో పెద్ద సినిమాలు ఉన్నాయి. కానీ ఆ ఒక్క సినిమాని గురించి కాన్సన్ట్రేట్ చేసిన పని కాదు ఇది. బట్ వాళ్ళు అనౌన్స్ చేయడం అనేది ఆ టయానికి ఇది రావటం జరిగింది. కానీ దాన్ని తిప్పేసుకుంటున్నారు. అది తిప్పి అనవసరంగా విషయం పరిష్కారం కాకుండా వేరే రూట్ వెళ్తుందండి. సరే, ఈసారి ఏమైనా డెలిగేషన్ మీరు లీడ్ చేసే అవకాశం ఉందా చిట్టిబాబు గారు? ఈసారి ఏమన్నా అలాంటి డెలిగేషన్ మీరు లీడ్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు వెళ్తున్నారు, ఉన్నాయి. ఛాంబర్ లో గట్టిగా మీటింగ్లు జరుగుతున్నాయి. ఏం చేద్దాం దీనివల్ల అందరితో కూర్చొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ వీటితో మాట్లాడుతూ జరుగుతుంది. ఖచ్చితంగా పరిష్కార మార్గం దొరకకుండా ఉండదండి. ఇప్పుడు అందరూ కలిసి వచ్చారు. ఇప్పుడు అందరూ డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు మధ్యలో డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్ సమస్య ఉంది. ఇక్కడ సమస్యలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు పర్సంటేజ్ అడుగుతున్నారు థియేటర్లు ఎగ్జిబిటర్. పర్సంటేజ్ అన్నప్పుడు ఏ కలెక్షన్ మీద పర్సంటేజ్? థియేటర్కి మామూలుగా ఒక షోకి ఇంత కలెక్షన్, దీంట్లో 40-60 అన్నారా, ఓకే. కానీ ఎగ్జిబిటర్లు ఏమడుగుతున్నారు? ఈ కలెక్షన్ కాకుండా మీరు ఎక్స్ట్రా రేట్ పెట్టి పెట్టమంటున్నారు కదా మీ సినిమాకి, ఆ ఎక్స్ట్రా రేట్ లో మా షేర్ ఏంటి అని అడుగుతున్నారు. వీళ్ళేనేంటి నిర్మాతలు, అదేంటయ్యా మేము ఖర్చు పెట్టిన లక్షలకు ఎక్కువ డబ్బు కోట్లు ఖర్చు పెట్టాం కనుక మేము ఎక్స్ట్రా అడిగేదో పర్మిషన్ తెచ్చుకుంటున్నాం, దాంట్లో మీకు షేర్ ఎట్లా ఇస్తాము? మీకు జనరల్ గా మీ రెగ్యులర్ గా మీ షో కలెక్షన్ ఎంతో దాంట్లో షేరే, కానీ ఈ ఎక్స్ట్రా కలెక్షన్ లో మీకు షేర్ మేము ఎలా ఇస్తాము? మా థియేటర్లో ఇవ్వంటే ఏంటి కదా ఎక్స్ట్రా, మీరు మిగతా థియేటర్లు అన్ని థియేటర్లు ఈ రేట్లు పెడితే కొంటారా, మా థియేటర్ మా మెరిగిన బట్టి కదా కొంటారు వస్తారు అని వీళ్ళ లాజిక్. ఇవన్నీ కొంచెం అటు ఇటు కూర్చుని మార్గాలు మీడియా మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి. ఈ సమస్యలు వేరు. ఈ సమస్యలు ప్రభుత్వం తీర్చగలిగేది కాదు. ఇది ఈ 3 డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్, ఈ 3 వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుని ఛాంబర్ లో తెలుసుకోవాల్సింది. ఈ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ బెనిఫిషియల్ కి గవర్నమెంట్ స్కూల్ ఇవ్వటమే తప్పు అనుకోండి నా ఉద్దేశం. ఎందుకంటే బ్లాక్ లో టికెట్ అమ్మితే బొక్కలో వేస్తారు. ఇది బెనిఫిషియల్ అనేది బ్లాక్ లో అమ్ముకుంటామే కదా, బ్లాక్ లో అమ్మే బాబతే కదా. బ్లాక్ లో అమ్మటం అఫీషియల్ గా అమ్మటం అంతే కదా. అది కరెక్ట్. అసలు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటమే తప్పు బ్లాక్ లో అమ్మటానికి. బెనిఫిషియల్ వల్ల ఏం నష్టం జరుగుతుంది అంటే బెనిఫిషియల్ వల్ల బోగస్ ఒక్కొక్క స్టార్ కి బోగస్ స్టామినా చూపిస్తుంది. వాళ్ళ ఒరిజినల్ స్టామినా కన్నా ఈ బెనిఫిషియల్ తోటి ఇంత కలెక్షన్ చూపించేసేసి మా స్టామినా ఇది కనుక మా రెమ్యునరేషన్ కోర్టులో అడిగే స్థాయికి వెళ్తారు. ఈ బోగస్ స్టామినాని అరికట్టాలంటే అది ఇప్పుడు ఒరిజినల్ స్టామినా, ఒరిజినల్ స్టామినా, నీ స్టామినా 100 కోట్లు అయితే 100 కోట్లు బిజినెస్ చేసుకో. కానీ నీ స్టామినా 50 కోట్లు, ఈ బోగస్ దీంతో 100 కోట్లని ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు మునిగిపోతున్నారు. సో ఇవన్నీ కొన్ని రీథింక్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. బతికించుకోవాలంటే థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చిట్టిబాబు గారు చాలా వ్యాలిడ్ సజెషన్ చేశారు. ఖచ్చితంగా ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ ముగ్గురు కలిసి కూర్చొని ముందర మాట్లాడుకొని సరే వీళ్ళు బెనిఫిట్స్ వాళ్ళ విషయంలో కూడా చాలా నిర్దిష్టంగా ఆయన అభిప్రాయం చెప్పారు. ఒక రకంగా ఇది బ్లాక్ టికెట్లు అమ్ముకోవటం లాంటిదే. దాంట్లో వీళ్ళు వాటా అడుగుతున్నారు, ఎగ్జిబిటర్స్ వాటా అడుగుతున్నారు. దట్ ఇస్తామయ్యా మేము ఆ పర్సంటేజ్ ఎట్లా ఇస్తాము, ఇది మా కష్టార్జితం కదా అని. సరే దాన్ని చూపించుకొని బూస్ట్ చేసుకొని తమ మార్కెట్ని బూస్ట్ చేసుకొని హీరోలు కూడా తమ రెమ్యునరేషన్ పెంచుకుంటున్నారు. ఇదంతా ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. దీన్ని నిదానంగా కూర్చొని సవ్యంగా ఆలోచించి ఒక ప్రాపర్గా ఒక ప్లాన్ డిజైన్ చేసుకొని దాని ప్రకారం పోతే ఇండస్ట్రీ